కాపర్తి మనోగతం వ్యూవర్స్కి స్వాగతం సుస్వాగతం. అతను 11 మంది క్రీడాకారులతో కూడిన క్రికెట్ టీంకి కెప్టెన్ కావాలా అనుకున్నాడు. కానీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సాఫ్ట్వేర్, ఐటీ రంగము, క్లౌడ్ కంప్యూటింగ్లో దిగ్గజము, తిరుగులేని సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ 1,63,000 మంది పనిచేసేటటువంటి ఉద్యోగస్తులతో కూడినటువంటి కంపెనీకి చైర్మన్ అయ్యాడు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తనకు క్రికెట్ పిచ్చే దోహదం చేసిందని, క్రికెట్ గ్రౌండ్లోనే పట్టుదల, క్రమశిక్షణ, కార్యదీక్షత, అందరినీ కలుపుకోయే తత్వము లాంటి ఉత్తమ లక్షణాలెన్నో తనకు లభించాయని, తను గనుక క్రికెట్ ఆడకపోతే ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదు అని సగౌరవంగా చెప్తాడు. ఇప్పటికే అర్థమైండొచ్చు మీకు అతను ఎవరో. అతనే సత్య నాదెళ్ల, తెలుగువాడు. తండ్రి నాదెళ్ల యుగేందర్, ఐఏఎస్, 1962 బ్యాచ్. తల్లి ప్రభావతి, మ్యూజిక్ టీచర్. సత్య నాదెళ్ల పూర్తి పేరు సత్యనారాయణ నాదెళ్ల. జననము 19 ఆగస్ట్ 1967. కానీ వీరి సొంత గ్రామము అనంతపూర్ జిల్లాలోని బుక్కాపురం, ఎల్లనూరు మండలం. తండ్రి ఐఏఎస్ కావడంతో హైదరాబాద్, తిరుపతి, శ్రీకాకుళం, మిజోరం లాంటి ఎన్నో ప్రాంతాలను తిరిగాడు. కానీ ప్రధానంగా విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే జరిగింది. ఆటలు, చదువు ఈ రెండిట్లో అత్యధిక ప్రాధాన్యతని ఇచ్చేవాడు. చిన్నప్పుడు ఎంఎల్ జయసింహ పటాన్ని తన ఇంట్లో పెట్టుకునేవాడు. వీళ్ళ నాన్నేమో కార్ల్ మార్క్స్ ఫోటో పెట్టాడు ఇతని గదిలో. అట్లాగే వీళ్ళ మదర్ ఏమో లక్ష్మీ ఫోటో పెట్టింది. కాబట్టి ఈ 3 సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్నాడు మన నాయకుడు, కథానాయకుడు. అయితే ఐఐటికి అప్లై చేశాడు, చాలా కష్టపడ్డాడు, కానీ సీటు రాలేదు. ఇది ఒకందుకు మంచిదే అయ్యింది. ఒకవేళ ఐఐటిలో సీటు కనుక వచ్చి ఉంటే ఇక్కడే బీటెక్ చేసి, ఎంటెక్ చేసి ఇండియాలోనే జాబ్ చేస్తూ ఉంటే మహా అంటే ఒక గొప్ప మేనేజర్గా పనిచేస్తూ రిటైర్ అయ్యేవాడేమో. కానీ అదృష్టవశాత్తు ఐఐటిలో సీటు రాకపోవడం కూడా మంచిదే అయ్యింది. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి తన ఫ్రెండ్స్తో యుఎస్కు పోయి అక్కడ విస్కాన్సన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, అట్లాగే షికాగో యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చేశాడు. వెంటనే సన్ మైక్రో సొల్యూషన్స్లో జాబ్ వచ్చింది. కొంతకాలం అక్కడ జాబ్ చేశాడు. తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్లో జాబ్ దొరికింది. మైక్రోసాఫ్ట్లో సత్యనాదెళ్లను ఇంటర్వ్యూ చేసింది రిచర్డ్స్. ఆయన టెక్నికల్ సబ్జెక్ట్స్ అడగకుండా రోడ్డు పైన ఒక పాప పడి ఉంది, నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు. వెంటనే 911కు కాల్ చేస్తా అని చెప్పాడనమాట. కానీ రిచర్డ్స్ అట్లా కాదు, ముందు ఆ పాపను తీసుకుని హక్ చేసిన తర్వాత నువ్వు 911కి కాల్ చేయాలి అని చెప్పాడు. జాబ్ పోయింది, ఇక రాదేమో అనుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు జాబ్ దొరికింది. అతి సాధారణ ఉద్యోగిగా 1992లో మైక్రోసాఫ్ట్లో ప్రవేశించి 29 సంవత్సరాలలో మైక్రోసాఫ్ట్కి చైర్మన్గా ఎదిగాడు. ఇది అంత ఆషామాషి విషయం కాదు. దీనికి ఎంతో పట్టుదల, క్రమశిక్షణ, కార్యదీక్షత, నాయకత్వ లక్షణాలు, ఓపిక, అట్లాగే ఇంజనీరింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అందరినీ కలుపుకుపోయే తత్వము, అట్లాగే ఐటీ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగంలోనూ, కంప్యూటర్ రంగంలోనూ వస్తున్న మార్పులను తెలుసుకొని వాటికి అనుగుణ్యంగా తనను తాను ట్యూన్ చేసుకోవడము, ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడము, అట్లాగే నూతన విషయాలపైన అపారమైన శ్రద్ధను, శక్తిని చూపించడము. అంతేకాకుండా అందరికంటే ఎక్కువ సమయాన్ని ఆఫీస్లో కేటాయించడము, అందరినీ కలుపుకుపోవడము, అందరినీ కన్విన్స్ చేయడము లాంటి ఉత్తమ లక్షణాలెన్నో ఇతనికి అబ్బాయి. మొదట ఇతనికి జాబ్ వచ్చినప్పుడు బిజినెస్ సర్వీసెస్లో ఎంటర్ అయ్యాడు, ఒక కీలకమైన పదవిలో. అప్పుడు $9,000 కోట్ల బిజినెస్ని ఒక్క 5 సంవత్సరాల్లో 39,000 కోట్లకు పెంచాడు మన సత్యనాదెళ్ల. 5 సంవత్సరాల్లో పెంచడము జరిగింది. దాంతో డైరెక్టర్ల యొక్క దృష్టి, మేనేజ్మెంట్ యొక్క దృష్టి,
బిల్ గేట్స్ యొక్క దృష్టి ఇతనిపైన పడింది. అంచెలంచెలుగా ఇతడు మైక్రోసాఫ్ట్ చైర్మన్ స్థాయికి చేరుకున్నాడు. ఆ ప్రస్థానాన్ని సవివరంగా తెలుసుకుందాం. మొట్టమొదట 1992లో మైక్రోసాఫ్ట్లో విండోస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి ప్రోగ్రామ్ మేనేజర్గాను, 1999 బి సెంట్రల్ డిపార్ట్మెంట్కి వైస్ ప్రెసిడెంట్గాను పనిచేశాడు సత్యనాదెళ్ళ. 2001లో మైక్రోసాఫ్ట్ బిజినెస్ సొల్యూషన్స్కి వైస్ ప్రెసిడెంట్గా, 2007లో మైక్రోసాఫ్ట్ ఆన్లైన్ సొల్యూషన్స్కి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా సేవలను అందించాడు. 2011లో సర్వర్స్ అండ్ టూల్స్ డిపార్ట్మెంట్కి సీనియర్ మేనేజర్గా సర్వీసెస్ అందించాడు. తాను ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా కూడా ఆ డిపార్ట్మెంట్లో అందరికంటే ఎక్కువ కష్టపడే తత్వము, అందరికంటే ఎక్కువగా ఆలోచన చేయడము, నిరంతరము కంపెనీ గురించి ఆలోచన చేయడము, కొత్త టెక్నాలజీని, కొత్త ఇన్నోవేషన్ని గురించి ఆలోచన చేయడము, అందరితో చర్చించడము, అందరితో మాట్లాడడము, అందరిలో గొప్ప పేరును సంపాదించాడు సత్యనాదెళ్ళ. అయితే ఇతని కెరీర్లో 2008 నుంచి 2011 వరకు చాలా కీలకమైంది. ఆ టైంలో ఆయా డిపార్ట్మెంట్లలో తాను చేసిన సర్వీసెస్ యొక్క గొప్పతనము మేనేజ్మెంట్ దృష్టికి పోయింది. దానితో 2014లో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్యనాదెళ్ళను అపాయింట్ చేశాడు. అంతకుముందు కంపెనీ 1975లో స్థాపించబడింది. 1975 నుంచి 2000 నుంచి 2014 వరకు స్టీవ్ బామర్ సీఈఓగా మైక్రోసాఫ్ట్కి పనిచేశాడు. వీరిద్దరూ కూడా ఫౌండర్స్. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా అందరి చేత ఏకగ్రీవంగా నియమించబడినప్పటికీ అంత సంతోషకరమైన అంశమేమీ కాదు. ఎందుకంటే అప్పటికే మైక్రోసాఫ్ట్ మొబైల్ రంగంలో ప్రవేశించి యాపిల్, శాంసంగ్, గూగుల్ లాంటి మొబైల్ కంపెనీల యొక్క పోటీకి తట్టుకోలేక కొంత చతికిలపడింది. అయితే వీళ్ళందరితో మొబైల్ రంగంలో పోటీ పడుతూ నోకియాను అన్న కొత్త మొబైల్ని ప్రవేశపెట్టి మళ్ళా మైక్రోసాఫ్ట్ యొక్క పునర్వైభవానికి కృషి చేశాడు. దానితో ఒక్క 3 సంవత్సరాలలోనే వ్యాపారము టర్నోవర్ 22%, లాభము 33% పెరిగింది. ఇది సత్యనాదెళ్ళ యొక్క గొప్పతనము. బిల్ గేట్స్ సత్యనాదెళ్ళను మైక్రోసాఫ్ట్ సీఈఓగా 2014లో నియమించినప్పుడు నీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్సు, ఇంజనీరింగ్ స్కిల్సు, కొత్త విషయాలను తెలుసుకోవడము, న్యూ టెక్నాలజీలో వచ్చే మార్పులను అవగాహన చేసుకోవడము లాంటి ఉత్తమ లక్షణాలన్నీ నీకు ఉన్నాయి కాబట్టి మేమంతా నిన్ను ఏకగ్రీవంగా నియమించాము అని చెప్పడం జరిగింది. అలాగే తాను సీఈఓగా అపాయింట్ కాగానే ఉద్యోగస్తులకందరికీ ఆన్లైన్ ద్వారా ఒక లేఖ రాస్తూ మైక్రోసాఫ్ట్ ఒక గొప్ప కంపెనీ, ఈ గొప్పతనాన్ని మనమంతా కాపాడాలి, ముందుకు నడిపించాలి, ఈ పని డైరెక్టర్లో లేక సీఈఓనే కాకుండా ఇందులో పనిచేసే ప్రతి కార్మికుడు అనుకుంటే చేయగలుగుతాడు, మనము అసాధ్యాన్ని సుసాధ్యము చేయగలము, ఆ నమ్మకము నాకు మీ పైన ఉంది అని అందరిలో ఆత్మవిశ్వాసాన్ని, ప్రేరణను, ఉత్సాహాన్ని కలిగించడంలో సత్యనాదెళ్ళ కృతకృత్యుడయ్యాడు. తర్వాత టెక్నాలజీలో, ఐటీ రంగంలో, ఇన్ఫర్మేషన్లో కొత్త మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో వచ్చేటటువంటి మార్పులను, అట్లాగే అమెజాన్ లాంటి సంస్థలు అప్పటికే క్లౌడ్ కంప్యూటింగ్లో ప్రవేశించాయి. వాళ్లకు తగ్గట్టుగా ఈయన విశేషంగా క్లౌడ్ కంప్యూటింగ్లో కృషి చేసి సర్వర్లు, సాఫ్ట్వేర్లు, డేటాబేసు, కంప్యూటింగ్, నెట్వర్కింగ్ లాంటి సర్వీసెస్ అన్నిటినీ కూడా అన్ని డివైజ్లలో సింక్రనైజ్ చేయడానికి క్లౌడ్ కంప్యూటింగ్ సహాయపడుతుంది. దాంతో మైక్రోసాఫ్ట్ వ్యాపారము అనేక రెట్లు పెరిగింది.
ఒక రకంగా చెప్పాలంటే దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీని క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ ద్వారా సత్య నాదెళ్ల నిలబెట్టాడు అని మనం స్పష్టంగా చెప్పవచ్చును. ఇతడు CEO అయిన పిమ్మట అనేక కొత్త అప్లికేషన్స్ని డెవలప్ చేశాడు. వాటిలో ముఖ్యమైనది బింగో, స్కైప్, ఆఫీస్ 365, ఎక్స్బాక్స్. ఇవే కాక అనేక గేమింగ్ అప్లికేషన్స్ని డెవలప్ చేసి మార్కెటింగ్ చేసి లాభాల బాటలో మైక్రోసాఫ్ట్ని నడిపించాడు. అలాగే అనేక ఇతర కంపెనీలను కూడా టేక్ ఓవర్ చేశాడు. వాటిలో ముఖ్యమైనవి లింక్డ్ఇన్, ఎక్స్ యాక్సెస్ సొల్యూషన్స్, జెన్మాక్స్ లాంటి కంపెనీలు ఉన్నాయి. సత్య నాదెళ్ల ఎన్నో నూతన విషయాలను ఆవిష్కరించినప్పటికీ క్లౌడ్ కంప్యూటింగ్ సిస్టము ఇతడిని మైక్రోసాఫ్ట్లో రారాజుగా చేసింది. మైక్రోసాఫ్ట్ ఇతర కంపెనీలతో పోల్చుకుంటే, అంటే ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలతో పోల్చుకుంటే తిరుగులేని నాయకురాలుగా ఈ మైక్రోసాఫ్ట్ నిలిచింది. ఈ గొప్పతనం అంతా కూడా సత్య నాదెళ్లకే దక్కుతుంది అని మనం చెప్పడం కాదు, ఆ సంస్థాపకుడు అయినటువంటి బిల్ గేట్స్ చెప్పడం జరిగింది. 2014లో చైర్మన్ అయిన పిమ్మట 5 సంవత్సరాలలోనే మైక్రోసాఫ్ట్ యొక్క ఆదాయము 600 రెట్లు పెరిగింది. ఇదంతా కూడా ఇతని యొక్క గొప్పతనమే. ఇతడికి 2014లో ప్రపంచంలోనే ఏ CEOకు అందనంత జీతము లభించింది. 505 కోట్ల US$ సంవత్సరానికి లభించేవి. అంతకంటే ఎక్కువ అలవెన్సులు, ఇతర షేర్లు ఇవన్నీ కూడా సత్య నాదెళ్లకు లభించాయి. ఇప్పుడు అతని స్థిర ఆస్తి భారతదేశ కరెన్సీ ప్రకారంగా 2,50,000 కోట్లు. ఇవంతా కూడా పన్నులు నీతిగా నిజాయితీగా కట్టిన పిమ్మట నికర ఆస్తి. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ యొక్క ప్రస్తుత ఆస్తి ఎంత అంటే భారతదేశ జాతీయ ఆదాయము ఒక సంవత్సరానికి ఎంతైతే ఉంటుందో అంతలో 66% ఉంది. అంటే ఉదాహరణకు మన భారతదేశ జాతీయ ఆదాయము $3 ట్రిలియన్. దీంట్లో 66% మైక్రోసాఫ్ట్ది ఉంది. అంటే ప్రపంచంలోని 185 దేశాల యొక్క ఆదాయము కంటే మైక్రోసాఫ్ట్ ఆదాయమే, సంపదయే ఎక్కువ. ఇంత గొప్పది అయిన సంస్థకు తెలుగువాడు CEO కావడము అందరికీ సంతోషకరం. భారతదేశంలోని యువతీ యువకులే కాకుండా ప్రపంచంలో ఉన్న అందరూ యువతీ యువకులు ఇతన్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఇతని యొక్క తత్వం. ఎంతో బిజీగా ఉండేటటువంటి సత్య నాదెళ్ల 9 పుస్తకాలను రచించాడు. మీరు నమ్మాలి. దాంట్లో ఒకటి హిట్ రిఫ్రెష్ అన్న పుస్తకము ఇతని ఆటోబయోగ్రఫీగా మనం పరిగణించవచ్చును. రీడిస్కవరీ ఆఫ్ మైక్రోసాఫ్ట్ సోల్ అన్న మరొక పుస్తకాన్ని కూడా రాశాడు. నేను పైన చెప్పినట్టుగానే ఈ 2 కాకుండా ఇతర 7 పుస్తకాలు ఉన్నాయి. వీటి ద్వారా $1,000 కోట్ల ఆదాయము సత్య నాదెళ్లకు లభిస్తుంది. కానీ ఈ ఆదాయాన్ని తాను స్వీకరించకుండా మైక్రోసాఫ్ట్ చారిటీకి అందజేస్తున్నాడు మన సత్య నాదెళ్ల. ఈ మధ్యనే మైక్రోసాఫ్ట్కి చైర్మన్గా ఇతనికి పదోన్నతి లభించింది. అందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అంటే 12 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఇతడిని చైర్మన్గా యునానిమస్గా ఎలెక్ట్ చేశారు. వారికందరికీ కూడా సత్య నాదెళ్ల తమ కంపెనీ అయినటువంటి మైక్రోసాఫ్ట్ని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళగలుగుతాడు అన్న ప్రగాఢ నమ్మకము అతనిపైన వారు ఉంచారు. కాబట్టి మనమంతా కూడా ఇతని యొక్క జీవిత చరిత్రను, ఇతను అంచెలంచెలుగా ఏ విధంగా ఎదిగాడో అన్న విషయాలను తెలుసుకొని ఎంతో కొంత స్ఫూర్తిని పొందాలి. అయితే 90వ దశకంలో తాను యుఎస్కు వెళ్ళేటప్పుడు తన యొక్క జీవితాన్ని అప్గ్రేడ్ చేయాలి అని అనుకున్నాడు. కానీ ఒక 30 సంవత్సరాల్లోనే ఒక ఐటీ రంగము, క్లౌడ్ కంప్యూటింగ్, మైక్రోసాఫ్ట్ యొక్క భవిష్యత్తుని అప్డేట్ చేశాడు సత్య నాదెళ్ల. ఇతడు తెలుగువాడు కావడం మనకందరికీ సంతోషదాయకం. ఈ భార్య అనుపమ, వీళ్ళ నాన్నగారు అనుపమ తండ్రి IAS బ్యాచ్మేట్స్. అంటే ఒక రకంగా
అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్ అని చెప్పవచ్చును. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా కాపర్తి టీంని ప్రోత్సహించండి.